శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మకర రాశి వారికి ముందుగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శని తృతీయ స్థాన సంచారం, దాంతో కుజగ్రహం కూడా కలిసి సంచరించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా మీకు ఎంతమంది ఎన్ని విధాలుగా పోటీ పడినా అంతిమ విజయం మీకే రావడం జరుగుతూ ఉంటుంది. మీరు చేసే కొత్త ప్రయత్నాలకి మీ యొక్క తోడబుట్టినవారు, రక్త సంబంధికులు, అలాగే ప్రజలు కూడా మీకు సహకరించడం మంచిది, సహకరిస్తారు కూడా. అయితే మీరు ఒక యూనియన్ లీడర్గా ఉన్నా, ఒక రాజకీయ పార్టీలో ఉన్నా, ఒక రాజకీయ నాయకుడైనా మీకు విశేషమైనటువంటి ఫాలోయింగ్ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో ఎవరైతే మిమ్మల్ని ద్వేషించి ఇబ్బంది పెట్టి వాడగొట్టారో వాళ్ళే ఇప్పుడు మీ పక్కన చేరి మీ విజయానికి సహకరించి చేసిన పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నం అన్నది ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే కుజుడు శని 3వ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. మీతో పాటు మరికొంతమందికి ఉపాధి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం మీరు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే యూనియన్గా ఉన్న వాళ్ళకి కూడా సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ పక్షంలో 11వ తారీఖు వరకు ఇటువంటి ప్రోత్సాహం మీకు లభిస్తుంది. 11వ తారీఖు తర్వాత కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలో ప్రవేశించడంతో అక్కడ మీకు మరి అప్పటి నుంచి ఈ స్థిరాస్తి, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం అనే యోగం అంటే కుజుడు ద్వారా ఏర్పడటం వల్ల సడన్గా మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఎంత గొప్ప డీల్నైనా ఎదుర్కొని దాన్ని సక్సెస్ చేస్తారు. మీ చేతిలో ₹1 లేకపోయినా అనేక కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంటుంది. ఇది ప్రధానంగా మరి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి గొప్ప మార్పు, అక్కడి నుంచి మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా అష్టమ స్థానంలో ఉండవలసినటువంటి రవి భగవానుడు, సూర్య భగవానుడు చతుర్థ స్థాన సంచారంలో బుధుడితో కలిసి సంచరించడం జరుగుతుంది. ఈ కారణం వల్ల అంటే ఇంచుమించుగా మీ యోగం ఈ పక్షం అంతా కూడా ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం ఇది విద్యార్థులకి చాలా వరకు కలిసి వస్తుంది. దూర ప్రాంతంలో కానీ విదేశంలో చదవాలనే మీ ఆశయం నెరవేరుతుంది. అయితే మరికొంతమందికి స్థానచలనం అన్నది 100% రావడం జరుగుతుంది. మీరు గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నా, ప్రైవేట్ సర్వీస్ చేస్తున్నా కంపల్సరీగా స్థానచలనం రావచ్చు. లేదంటే ఏదన్నా మీరు పిల్లలు చదువుకో వేరే కారణాల వల్ల ఇప్పుడున్నటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతానికి మారే అవకాశం కూడా ఉంది. అయితే ప్రధానంగా చాలా కాలంగా మీరు అమ్మాలనుకున్నటువంటి స్థిరాస్తి ఈ సమయంలో అమ్మడం జరుగుతుంది. అలాగే స్థిరాస్తిపై ఉన్నటువంటి లిటిగేషన్లో చికాకులు, కబ్జా లాంటివి ఏమైనా ఉంటే అవి సంపూర్ణంగా తొలగి అది మీరు స్వాధీనం చేసుకుని దాన్ని ఇమ్మీడియట్గా విక్రయించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చే కుజుడు మళ్ళీ మీరు కొత్తగా స్థలాలవి కొనుక్కోవడం, అమ్మడం ఇవన్నీ కూడా ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం మీరు చేసే ప్రతి ప్రయత్నానికి మీ కుటుంబ సభ్యులు చాలా వరకు ఇబ్బంది పెడతా ఉంటారు. మిమ్మల్ని ప్రతి విషయంలో విమర్శిస్తూ ఉంటారు, నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క రహస్యాలు, మీరు చేసే కార్యక్రమాలు ఇతరులకు తెలియజేయడం వల్ల వాళ్ళు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అంటే మీ కుటుంబ సభ్యులే వ్యతిరేకంగా పనిచేయడం వల్ల మీరు నష్టాన్ని పోవడం జరుగుతుంటుంది. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యులు సహకరించకపోవడం వల్ల ఏదైనా స్థిరాస్తి అమ్మినప్పుడు, కొన్నప్పుడు మీరు కొన్ని ఇబ్బందుల్ని, అవమానాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు చేయవలసిందల్లా ముందుగా మీరు ఏదైనా కొత్త డీల్ ప్రారంభించినప్పుడు, స్థిరాస్తి అమ్మాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల్ని ముందుగా సంప్రదించి వాళ్ళు సహకరిస్తేనే మీరు ముందుకు వెళ్ళాలి తప్ప ఈ కుటుంబ సభ్యులు సహకరించకపోవడం వల్ల మీరు ఏ కార్యక్రమాన్ని ముందుకి వెళ్ళలేకపోతుంటారు. కాబట్టి ముందు ఆ విషయాన్ని గమనించి తర్వాత స్టెప్ వేస్తేనే మీరు విజయం సాధిస్తారు తప్ప లేదంటే ఈ కుటుంబ సభ్యుల విషయంలో మీరు కొంత అవమానానికి గురవలసి ఉంటుంది. ధనం ఉన్నా కూడా సమయానికి వారు సహకరించకపోవడం వల్ల, ఏదైనా నిరాకరణ వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదైనా అంతిమ విజయం మీకే ఉంటుంది. శుక్రుడు 5వ స్థాన సంచారం వల్ల
ఇది వివాహం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి, ప్రేమికులకి ఒక అంగీకారం రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మనసుకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే ఒక వార్త ఈ సమయంలో మీరు వినటం జరుగుతుంది. ప్రస్తుతం ఈ గోచార ఫలితాలు కేవలం మనం చంద్రుడు ఉన్న రాశిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో మీకు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అయితే వ్యక్తిగత జాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. అలాగే ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ, అంటే మీరు పుట్టిన జన్మ నక్షత్రం బట్టి ఒక దశ నడుస్తుంటుంది. ఎప్పుడూ కూడా ఈ జాతకంలో ఉన్నటువంటి, మీరు పుట్టినప్పుడు జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, జరుగుతున్నటువంటి దశ, ఇవి ఇంపార్టెంట్గా మీకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ గోచారం అన్నది ఏంటంటే, మీ జాతకంలో ఉన్న మంచి ఫలితాన్ని కానీ, శుభ ఫలితాన్ని కానీ ఈ గ్రహాలు ఆ టైంని కొంతవరకు ఇండికేట్ చేసి ఆ సంఘటన జరగడానికి ఉపయోగపడుతుంటాయి. అందువల్ల మీరు పూర్తిగా ఈ గోచారాన్ని బేస్ చేసుకుని మీరు పెద్దగా సంతోషపడక్కర్లేదు, అలాగే నిరాశపడక్కర్లేదు. అందుకని ఏదైనా జాతకంలో ప్రధాన సమస్య ఉన్నప్పుడు, కొన్ని పనులు జరగటం లేదు, ముఖ్యంగా వివాహం, ఉద్యోగం ఇటువంటివి వచ్చినప్పుడు మీ జన్మ జాతకాన్ని పరిశీలించుకొని తగు విధంగా పరిహారం చేసుకుంటేనే మీకు ఆ ఫలితం అన్నది దక్కడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కలియుగంలో ఈ పరిహారం అన్నది ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవడం వల్ల మాత్రమే ప్రభావం చూపుతుంది తప్ప, మీ తరపున మీ తల్లిదండ్రులు ఇంకోలో చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ప్రధానంగా మీ జన్మ జాతకంలో అవ్వచ్చు, ప్రస్తుతం గోచారరీత్యా పాపగ్రహ ప్రభావం ఉంది. అంటే జన్మరాశిలో పాపగ్రహం లేదంటే పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం, మీరు అంటే డొనేషను, అది గ్రహాన్ని బట్టి మీరు ఆ దానం చేయవలసి ఉంటుంది. లేదా గోవుకి ఏమైనా డొనేషన్ చేయడం కానీ, గోవుకి ఆహారం పెట్టడం వల్ల ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే పాపగ్రహాలు అంటే మనకి రాహు, కేతువు, కుజుడు, శని, ఇవి సాధారణంగా పాపగ్రహాలు కాబట్టి వాటికి ఎంతసేపు కూడా మీరు డొనేషన్స్ ద్వారా, సేవ చేయడం ద్వారా మీరు దాని నుంచి మంచి ఫలితం పొందొచ్చు. అయితే శుభగ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయంటే కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు కూడా ఇబ్బంది పెడతాయి కొన్ని లగ్నాల వారికి. అప్పుడు ఆ శుభగ్రహాలకి ఏం చేయాలంటే, మీరు ఆ దైవానికి, ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహం యొక్క దైవానికి మీరు పూజా కార్యక్రమాలు దేవాలయంకి వెళ్ళడం వల్ల పరిష్కారం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే, శుక్రగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, లక్ష్మీ అమ్మవారినో దుర్గా అమ్మవారినో ఆరాధించుకోవచ్చు. బుధగ్రహం వల్ల ఇబ్బంది పడుతుంది, వినాయకుడిని కానీ వెంకటేశ్వర స్వామి కానీ పూజించుకోవచ్చు, విష్ణుమూర్తిని పూజించుకోవచ్చు. గురుగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, దత్తాత్రేయుని పూజించుకోవచ్చు, శివుణ్ణి పూజించుకోవచ్చు, దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు. ఈ విధంగా శుభగ్రహాలు మాత్రం దైవ దర్శనం, దైవారాధన, ఈ ఉపవాసాల వల్ల కంప్లీట్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ పాపగ్రహాలకి ఏంటంటే, గోసేవ వల్ల, డొనేషన్ చేయడం వల్ల, మీ పెద్దవాళ్ళకి సేవ చేయడం వల్ల, శనిగ్రహం ఇబ్బంది పెడుతున్నాడు, మీ తాతగారికో లేదంటే మీ తండ్రి గారు వృద్ధులైంటే వారికో సేవ చేయడం వల్ల అది కంప్లీట్గా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది. అలాగే చంద్రుడు ఇబ్బంది పడుతున్నాడు, మదర్కి సేవ చేయడం, అమ్మమ్మ గారికి సేవ చేయడం, స్త్రీలకు సేవ చేయడం, ఈ విధంగా సేవ చేయడం వల్ల కూడా ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ కొరకు మీరు చేసుకుంటేనే ఈ ఫలితం దక్కుతుంది తప్ప, మీ కొరకు ఇది డబ్బు ఖర్చు పెట్టి ఎవరితో జపాలు చేయించాం, పూజలు చేయించాం, హోమాలు చేయించాం, మీరు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఇండియాలో ఏదో ఏం చేస్తే మీకు ఏమొస్తుంది, మనీ వేస్ట్ తప్ప. దానివల్ల మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తం నిందించడం, జ్యోతిష్కులను విమర్శించడం, ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా చిన్న ప్రయత్నమైన, కేవలం చీమలకి కొద్దిగా పంచదార వేయడం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ జన్మజాతకాన్ని చూపించుకోండి, మీ పరిహారాన్ని మీరే చేసుకోండి. ఎవడికి ఆకలిస్తే వాడు భోజనం చేయాలి తప్ప, ఎవడు భోజనం చేస్తే మీ ఆకలి ఎట్టు తీరుతుంది ఈ కలియుగంలో. జై సాయిరాం.